వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే, ఒక పార్టీ అధ్యక్షుడు అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మనల్ని పొందుతున్న వ్యక్తి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే, ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అసలు ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం, కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారో, ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ, ఇంకా అది ఆ పార్టీ అనేది మునిగిపోయింది. ఇక వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్ష పండే, ఒక ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళి ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సమాజానికి ఇటువంటి వ్యక్తుల వల్ల చాలా హానికరం, చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఇటు పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఉండకుండా ఏదైనా చట్టం తెస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి మంత్రి గారు వచ్చారు, ఆయన వివరంగా అన్ని విషయాలు చెప్తారు. అయితే ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమాలు అనేది కేవలం తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ, జనసేన లేకపోతే టీడీపీ కూటమి కొంతమంది మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు, ఎందుకు మీతో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పారు. ఇది పార్టీ ప్రోగ్రామ్, ఇది పార్టీ పిలిపించింది ప్రోగ్రామ్కి. నిన్న మొన్న కొన్ని చోట్ల మమ్మల్ని వాళ్ళు డౌట్ వచ్చింది, ఏంటి సార్ మీది కూటమి కదా, జనసేన ఇది బీజేపీ అని చెప్పారు. అవి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు అన్నింటిలో కలిసి ఉంటాం. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కనీసం మరో 15 ఏళ్ళు ఈ కూటమి ఇలాగే చక్కగా కలిసి ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, తొలి ఏడాదే ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘనత మాకుంది కాబట్టి మేము ఈరోజు ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్తా ఉన్నాం. అలాగే మరో పక్క 1 ఇయర్లోనే మనం చెప్పిన హామీలు, ఒక పక్క పెన్షన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇట్లా మిగతా ఎన్నో కార్యక్రమాలు ఏ చెప్పామో దాదాపు 78% సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మా అందరికీ కూడా మంచి స్ఫూర్తి మా గంటా శ్రీనివాసరావు గారు, మరి వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం మాకు సంతోషం, ఆనందం అనే విషయాన్ని ముందుగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ ద్వారా కూడా ఇప్పుడే గంటా శ్రీనివాసరావు గారు కూడా విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం నష్టపోతుందని ఆలోచించాం. కానీ 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 2019, 2024 5 సంవత్సరాల గత వైసీపీ పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ, ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 24లో అధికారంలోకి వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక స్థితి వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీయూలో నుంచి రూమ్కి రావాలి, రూమ్ నుంచి ఇంటికి పంపించి
అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి అంటే పూర్వం మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఒక కళ్యాణం కోసం రోజు దేవతలు మరి అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ యజ్ఞాల యాగాలని మరి ఆ రోజునటువంటి రాక్షసులు ఆ మాంసం ముద్దలు ఆ యాగాల్లోనూ ఆ యజ్ఞాల్లోనూ వేసి ఆ యొక్క యజ్ఞఫలం ప్రజలకు అందించకుండా రాక్షసులు అడ్డుపడేటువంటి పరిస్థితి మనం చరిత్రలోనూ పురాణాల్లో చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 లోపు మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే ఈరోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎప్పుడైనా 41.15 అని కానీ 45.72 అని కానీ ఎక్కడైనా ఉందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే +41 +45 తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. ఇంకొక పక్క ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా వెలిగొండ దశాబ్దాల తరబడి అది పెండింగ్లో ఉంటే మళ్ళీ దాన్ని 2026 కల్లా ఆ వెలిగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్ వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటాయి. నిన్ననే చూశారు హంద్రీనెవా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనెవాకు ₹1 పెట్ల 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనెవా మరి యొక్క 3850 క్యూసెక్కుల సామర్థ్యం నీటిని నిన్న విడుదల చేయడం కానీ, అదేవిధంగా ఒక గాలేరు నగరి కానీ, మరి అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ మరి దారిలో తీసుకొచ్చి ఏదైతే విశాఖపట్నం విజయనగరం మరి శ్రీకాకుళం జిల్లాకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ ఈరోజు మరి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ ఉంటే ఆ నీటిని అందించి ఆ దాహార్తిని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సాగునీరుని అందించి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ నీరుంటాయి అక్కడే నాగరికతలు పూర్వం చరిత్రలో కూడా అటువంటి నీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జలమే జగత్తు మూలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు 9 మాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో వేస్తే అంటారు అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తూ ఉంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి
మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టట్లా, వాళ్ళకి విగ్రహాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాడని గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఈవేళ పారిశ్రామికవేత్తలు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ అటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి అందులో కూడా ప్రత్యేకంగా చూసుకున్నారు ప్లాంట్. ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు కూడా మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన శాసనసభ సభ్యత్వానికి కూడా ఆ రోజు రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ పోతుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ 10,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్థిక సాయం స్టీల్ ప్లాంట్కి అందించి, ఈ రోజైనా కాదు గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నది చంద్రబాబు నాయుడు, ఈ రోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నది చంద్రబాబు నాయుడు గారే. ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ప్రజాధనాన్ని ఏ రకంగా ఎవరికి ఉపయోగపడేటువంటి విధంగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఆ ప్యాలెస్ని ఏం చేయాలంటే అర్థం కానిటువంటి పరిస్థితి. కొన్ని ఏదైనా టూరిజంకి ఇద్దామని అంటే పెద్ద పెద్ద ఏదైతే బెడ్రూమ్స్ అంటే మరి 20 మంది 30 మంది ఉండేటువంటి బెడ్రూమ్స్ని మనం ఎట్లా మనం టూరిజంగా ఇవ్వగలుగుతాం? మరి అదేవిధంగా పెద్ద విలాసవంతమైన డైనింగ్ హాల్స్ అంటే టూరిజంకి ఇవ్వడానికి లేకుండా అవుతూ ఉంది. మరి పెద్ద పెద్ద ఏదైతే వాష్రూమ్స్ అంటే ఎంత విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి అదే రుషికొండ అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నానికి కానీ ఈ యొక్క ప్రాధాన్యత ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి, ఒక టూరిజం రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి, ఒక సినీ ఆటోగ్రఫీ ఇండస్ట్రీకి రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక అందాలమైనటువంటి నగరం, ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా అందరూ మెప్పించేటువంటి నగరం. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ నగరానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేయడం ద్వారానే ఉత్తరాంధ్రకు పోలవరం జలాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వు 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపించావు తప్ప మరి నిజంగా ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తుంటే ఈరోజు మరి ఏదైతే ఆ పుష్కరం నుంచి అదేవిధంగా పురుషోత్తంపట్నం నుంచి వేళ విశాఖకు మరి ఉత్తరాంధ్రకు నీళ్ళు వచ్చేయండేవి. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1,200 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ నిధులు కేటాయించడం కాదు, టెండర్లు పిలిచి 2025 అంటే ఈ వరకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇవాళ నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ₹1 సిమెంట్ బస్తాకు చేయలా, మరి ఒక్క తట్ట మట్టి తీయలా. అంటే కేవలం మరి ఆ రోజు నీ లూటి దోపిడీ కోసమే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడవు తప్ప ఎక్కడ అభివృద్ధికి సంక్షేమం గురించి ఎక్కడ చేయనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఏదైతే మన ప్రాధాన్యతాపరంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మన ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగానే ఏదైతే 80% పైబడి పూర్తయినటువంటి వంశధార అదేవిధంగా తోటపల్లి ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఈ సంవత్సరంలో పూర్తి చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఆలోచన కానీ అదేవిధంగా నాగావళి చంపావతి ఈ యొక్క అనుసంధానం కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేసి అంటే ఒక ప్రాంతంలో అధిక ఉండి ఇంకొక ప్రాంతంలో అత్యల్ప వర్షం ఉన్నా కూడా భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయలేని ఆలోచనతో మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ అభివృద్ధికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మరి పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి మా ఇతర నాయకులకు ఇప్పుడే కూడా చెప్పారు. ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంగా
రేపు భవిష్యత్తులో కూడా జనసేన కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా టేకప్ చేసుకుంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమం టేకప్ చేసుకుంటారు. గవర్నమెంట్ కార్యక్రమం అనేటప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం 3 పార్టీలు కలిపే చేసుకుంటాం. ఇది ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద పార్టీ పరమైన అంటే ఒక సభ్యత్వ నమోదు ఎట్లా చేసుకున్నాము, లేకపోతే ఒక మహానాడు ఎట్లా నిర్వహించుకున్నాము, అదేవిధంగా డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇది క్యాంపెయినింగ్ ప్రోగ్రాం. ఇదే రకమైన కార్యక్రమాలు బీజేపీ విధంగా కూడా పార్టీలు ఉంటాయి. అంచేత ఉమ్మడిగా ప్రభుత్వంలో పనిచేస్తాం. పార్టీ పరంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.